హాయ్ అండి, అందరికీ నమస్తే. పల్లీలతోటి ఈరోజు పల్లీ చెక్క చేద్దామని ఇలా ఫ్రై చేస్తున్నా. సిమ్లోనే ఉంచి చిన్న మంట మీద బాగా ఫ్రై చేయాలి. ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం పడదాం. చెక్క మంచిగా రావాలంటే ఒక హాఫ్ గ్లాస్ షుగర్ పోద్దాం. చెక్క మంచిగా వస్తుంది. షుగర్ వేద్దాం, కొంచెము విరిగిపోకుండా వస్తుంది చెక్క. పల్లి చెక్కకి పాకం చూడాలంటే ఈ నొరగ ఉంది కదా, అది ఎంత కిందకి అణిగిపోవాలి. నొరగ కనిపించకుండా ఉంటే పాకం వచ్చినట్టు మనకు. ఇదంటే వాటర్లో వేసి చిన్న బాల్ లాగా అయిన తర్వాత పాకం ఈజీగా కనుక్కోవాలంటే ఈ చిటుకంతా అణిగిపోవాలి, అప్పుడు పాకం వచ్చినట్టు. ఇలా వేసామంటే ఇలా కరిగిపోకూడదు. ఇలా ఉండరాగా వచ్చిందంటే ఇప్పుడు పాకం వచ్చేసినట్టు. ఈజీగా పట్టేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఉంటారు కదా, ఇంక ఇప్పుడు పిల్లలు సమ్మర్కి ఏదో ఒకటి ఇలా చేసి పెట్టాలి, తప్పదు. ఇలా నెయ్యి పూసి పక్కన పెట్టుకుందాము. ఇన్నోరుగంతా కిందకి మా వీడియో తీసే వాళ్ళు కూడా లేరబ్బా, ఏదో ఈ బాధలు, తప్పదు. మొత్తం వేడి మీదనే సర్దేయాలి. ఏం చేద్దాం, వీడియో నేనే తీసుకోవాల్సి వస్తుంది. కాలుతుంది ఓ పక్కన, తప్పదు. ఓకే, పప్పు చెక్క అయితే రెడీ అయిపోయింది. మా భాషలో పప్పు చెక్క. ఇప్పుడు స్టైల్ ఏంటంటే పల్లి చెక్క. ఓకేనా? 1/2 కిలో పల్లి చెక్క, 1/2 కిలో బెల్లం, 1/2 కిలో పల్లీలు. అంతే, సింపుల్. ఒక టీ గ్లాస్ షుగర్ వేసా. ఎలా ఉందో చూసి నచ్చితే కామెంట్, లైక్ ప్లీజ్.